ఉంటుంది, ఎందుకంటే మేము అంతసేపు మాట్లాడలేదు. సో మేమందరం ఎప్పుడో చిన్నప్పుడు పోయినా నేను రుద్రకోడరు, మళ్ళీ ఇప్పుడు పోతున్నాము. ఇది వచ్చేసి మా ఊళ్ళో ట్రాక్టర్ మాట్లాడుతుంటే దానికి వెళ్తున్నాము. ఇంకా వెలుగుడు వెళ్ళిన తర్వాత అక్కడ పెట్రోల్ ఓపించుకొని మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి రుద్రకోడరు ఎక్కడ ఉంటుందంటే ఆత్మకూరు సైడ్ ఉంది కదా, అక్కడ నల్లగాలువ దగ్గర మనకి నల్లగాలువ దారిలో పడిపోవాలి. సో మనకి నల్లగాలువ రావడం ఛాన్స్ ఏమి పట్టదు, తొందరగా అయిపోతుంది రావడానికి. అక్కడ నుంచి రుద్రకోడూరే ఛాన్స్ టైం పడుతుంది. మేము మా ఇంటి దగ్గర 4కి అట్లా స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అట్లా అయింది. అంటే ట్రాక్టర్లో కాబట్టి వ్యూ కూడా బాగుంది చూడడానికి. ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు, వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మేము వచ్చేసి జాగారం అంటే జాగరణ చేయడానికి వెళ్ళాము. సో పండగ రోజు వెళ్ళాము. ఇంకా రోడ్లు చాలా బాగుంది ఇక్కడ వెళ్ళడానికి, మొత్తం దుమ్మి అంతా వచ్చేసి. ఇంకా ఫైనల్గా ఒక 7:38కి అట్లా రీచ్ అయ్యాము. ఫ్రెష్ అయినాము. ఒకటి మంచి అంటే దాంట్లో ఏం చేయకూడదంట, ఇంకొక దాంట్లో ఉంది కదా దాంట్లోనే ఉంటుంది ఫేమస్ అనేది. సో అక్కడ ఫ్రెష్ అయ్యేసి గుళ్ళోకి వెళ్ళినాము. గుళ్ళోకి ఫోన్ అలో లేదన్నారు. ఏముందంట పైన అలో లేదని తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా గుడి పక్కన అక్కడ కల్పవృక్షం ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాం. వచ్చాము. ఇంకా తర్వాత 12 అయింది. 12 గంటలకి ప్రభ వచ్చింటే ఇంకా మరుసటి రోజు పొద్దున్న కళ్యాణం చేసుకొని ఇంకా బయలుదేరినాం. భోజనాలు అన్నీ చాలా బాగా పెట్టినారు.